టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్లో ఉంది, ఇంత శాసిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారిని వాడుకోవాల్సిన దుర్గతి తెలుగుదేశం పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం వాళ్ళ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు చైర్మన్గా వ్యవహరించారు. భూమా కరుణాకర్ రెడ్డి గారు ఆ వైసీపీని డ్యామేజ్ చేయడానికి ఇదేమన్నా కుట్ర అనుకోవచ్చా? కమిషనర్ కక్కుర్తిపడి స్వామివారి ప్రతిష్టని చేసిన దానివల్లే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత వహించి 11 సీట్లకు పరిమితం అయిపోయినాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి శవాన్ని ఇంకా దహనం చేయకనే ముఖ్యమంత్రి కోసం కొట్లాడి సంతకాలు సేకరించిన సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యంగా ఆ అరెస్టే ప్రధానంగా కారణం అనుకోవచ్చా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణకు కేసీఆర్ కావచ్చు, ఈయన కావచ్చు, ఏ విధంగా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ గొల్లా నరసింహ యాదవ్. ఆయన మాజీ తుడా చైర్మన్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్తో పూర్తి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. ఇక్కడ తిరుపతిలో ఏం జరుగుతూ ఉంది, అసలు టీటీడీలో ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉందంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అది నిజమా కాదా, దీని వెనక ఏం జరుగుతూ ఉందని కూడా పూర్తి డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందంటూ కూడా వస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో మద్యం సీసాలు ఉన్నాయంటూ కూడా కలకలం రేపుతా ఉంది. అంటే ఏంటి సార్, దీని వెనక ఏముంది అసలు? అంటే మొదటి నుంచి కూడా తిరుపతి పవిత్రతను మనం దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పక్షమైనా ఎవరు అధికారంలో ఉన్నా కూడా తిరుపతి పవిత్రతను కాపాడే దాంట్లో ఆ స్వామివారి కోట్లాది శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఎవరు కూడా దీన్ని పవిత్రతను కాపాడే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవాలయాల్లో మనం చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామికి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇతర మతస్థులు కూడా ఆ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన ప్రతి సినిమా రీలు కూడా తీసి ఆయన పాదాల వద్ద పెట్టి తరువాత రిలీజ్ చేసేవాళ్ళు. అంటే అంత అకుంఠితమైన భక్తి భావాలు అనేక మందికి ఉండే మా సహజం. అందులో నందమూరి తారక రామారావు గారికి అంటే తిరుపతి అంటే అంత ప్రశస్తం గల చాలా ప్రత్యేకత కూడా. అలాంటి టెంపుల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇక్కడ స్థానికంగా ఉన్న మాలాంటి వరకు కూడా జరిగిన సంఘటన చూస్తే బాధాకరంగా ఉంటుంది. నేను కూడా మీరు చెప్పారు కదా గతంలో నెయ్యి కల్తీ విషయంగా ప్రభుత్వ రాకముందే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వెంకటగిరిలో ఒక సభ నిర్వహించడం జరిగింది. ఓకే. ఆ సభలో నన్ను మాట్లాడమంటే నేను ఆ రోజు మాట్లాడాను. అంటే ఎందుకంటే ఆ తిరుమల మాడ వీధులు ఎవరైనా పాత వాళ్ళు కానీ ఇప్పుడు కానీ మనం చూస్తే తిరుమల మాడ వీధిలోకి అడుగు పెట్టంగానే నెయ్యి గుబాలింపులు గుమగుమలాడేటి. అది ఎవరైనా అది. కానీ ఆ 5 సంవత్సరాలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలం కూడా చూస్తే నాకు అనుమానం వచ్చింది. నెయ్యి గుమగుమలు ఎక్కడికి వెళ్ళాయి. నాకు తెలిసినప్పటి నుంచి టెంపుల్కి పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఆడ బంధువర్గం కానీ తిరుపతిలో బంధువర్గం కానీ అందరూ కూడా ఆడ ప్రథమ దర్శనానికి బేగాలు తెరిచే యాదవాసికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు బంధువులు అవుతారు. ఆ మాదిరి అటాచ్మెంట్ ఉండే దానివల్ల అక్కడ అన్నీ కూడా నాకు తెలుసు స్థితిగతులు. ఆ దీనికి సంబంధించి ఏమైనా అనే వాస్తవాలను ఆ రోజు బయట పెట్టడం జరిగింది నేనే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సభలో చెప్పారు, నరసింహ యాదవ్ గారు చెప్పింది కరెక్ట్. అది తిరుమలలో జరుగుతున్న అక్రమాలు కానీ అన్యాయాలు కానీ దానిపైన సమగ్రంగా కూడా ప్రజలందరూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రోజు ఇక్కడ కరుణాకర్ రెడ్డి అప్పుడు టీటీడీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ నెయ్యి కల్తీ అంటామా, లేకపోతే జరుగుతున్న పరకామణి చోరీ అంటామా, పరకామణి చోరీ దొంగలతోనే లాలు చీపడి ఏ విధంగా కోర్టులోకి వెళ్ళి ఇది చేసుకున్నారో మనం చూసాం. అవన్నీ కూడా వాస్తవాలన్నీ కోర్టులో ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా కోర్టులు కూడా నిన్న కూడా ఏదైతే పరకామణి విషయంగా కూడా చర్యలు తీసుకోమని ఏదైతే పోలీస్ అధికారులని ఏ విధంగా ప్రవర్తించారో వాళ్ళ దీనిపైన కూడా అనుమానాలు వ్యక్తం చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యం. ఎందుకంటే ఒక సామాన్య భక్తుడు ₹1 దగ్గర నుంచి కోట్లాది రూపాయలు ఉండిలో స్వామివారి ఉండిలో వేస్తారు. వాళ్ళ శ్రమ, వాళ్ళ యొక్క సంపాదన స్వామివారి ఉండిలో వేస్తారు. అలాంటి ఉండిలో నుంచి వచ్చిన సొమ్ముని దోచే కార్యక్రమం అంటే
చాలా దారుణమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల పట్ల స్థానికులే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే లిక్కర్ బాటిల్కి సంబంధించి కూడా మనం ఆడ జరిగిన సంఘటన చూసాము అందరూ కూడా. అంటే వైసీపీ వాళ్ళు కూడా అదే ఆరోపణలు, అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్ లో ఉంది, ఇంత శాసిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రూలింగ్ లో ఉంది, పైన కూడా కొండపైన కూడా చైర్మన్లు వీళ్ళంతా వీళ్ళే కదా ఉన్నారు. మద్యం బాటిల్లు పైకి ఎలా వెళ్ళాయి, పైన సేవించి అక్కడ ఎందుకు వేశారు అని కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు. అంటే టీడీపీలో ఉండి ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు, మద్యం సేవిస్తూ ఉన్నారు, కొండపైన పవిత్రమైన లడ్లు ఉండే ప్రదేశంలో అక్కడ ఇది తీస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది దీని మీద యాక్షన్? క్లారిటీగా ఒకటి, ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ ఏదైతే ఉందో దాని వాస్తవాలు ఎంతవరకు అనే ఆలోచన, వాళ్ళు ఏ విధంగా ఆరోపణ చేస్తూ ఉన్నారనే దానిపైన ఇప్పుడు అలా జరిగిందని కరుణాకర్ రెడ్డి గారు గతంలో చాలా పర్యాయాలు కూడా టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు, తిరుపతి ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తారు. ఆయన మీరు గమనించారో లేదో పదే పదే నా సైన్యం ఉంది టీటీడీలో, టీటీడీ కొండపైన నా సైన్యం ఉంది, నా మనుషులు ఉన్నారు, 2000 మంది పైతులకు నా మనుషులు ఉన్నారు పదే పదే చెప్తూ ఉంటారు. పదే పదే చెబుతున్న అతని యొక్క మాటల తీరును బట్టి చూస్తే ఇవన్నీ జరిగేదాని గతంలో కూడా ఆయన దేవుని విగ్రహాన్ని గురించి ఏ వ్యాఖ్యలు చేశారో మనం చెప్పలేం ఆ వ్యాఖ్యలు కూడా. కాబట్టి అలాంటి వ్యక్తి నిన్న మొన్న జరిగిన ఘటనలు చూస్తే అది ఏదైనా ఉంటే దానిపైన చర్య తీసుకొని వెంటనే చెప్పచ్చు, తప్పులేదు. కానీ అవి బయట వస్తూ ఉన్న కొద్దికి మాపైన వేస్తూ ఉంటారు అబండాలు అనే విధంగా కరుణాకర్ రెడ్డి కానీ వైసీపీ పైన రాజకీయ లబ్ధి కోసం తిరుమల తిరుపతి శ్రీవారిని వాడుకోవాల్సిన దుర్గతి తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా స్వామివారి ప్రతిష్టను ఏదైనా ఇనుమడింపజేశాము, స్వామివారి ప్రతిష్టను పెంపొందించే విధంగా నిర్ణయాలు ఉండేది గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పరిపాలన కానీ, గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, విభజనానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ విధానం ఎలాంటి ఇది కూడా ఇది చేయకుండా ఆడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనిస్తే ఏదైతే ఆయన పైన నక్సలైట్లు పేల్చిన బాంబుల నుంచి కూడా ఆయన బయటపడ్డాడంటే దానికి కారణం ఆ మహనీయ క్లైమర్ బాంబుల నుంచి బయటపడ్డాడు అన్ని దీని నుంచి, అంటే అది శ్రీవారి యొక్క కృప. మళ్ళీ విభజన అయిన రాష్ట్రానికి ఆయన సేవలు అవసరం కాబట్టే ఆయన మళ్ళీ పునర్జన్మ ప్రసాదించారు శ్రీవారి అని మేమందరూ కూడా నమ్ముతాం. ఈరోజు వైసీపీ శ్రేణులు పదే పదే ఇప్పుడు ఓడిపోయారు, వాళ్ళు ఏదైనా విధాన నిర్ణయాలు చెప్పచ్చు, ఏదైనా తప్పులు జరిగితే చెప్పచ్చు, కానీ పదే పదే శ్రీవారిని టార్గెట్ చేస్తూ అంతకుముందు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పారు. ఎంత దారుణమైన విషయం. మీరు 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు, ఏమైంది పింక్ డైమండ్? వాళ్ళ ధర్మారెడ్డి ఏం చెప్పాడు, పింక్ డైమండే లేదని చెప్పాడు. ధర్మారెడ్డి వాళ్ళ బంధువే కదా. ఉన్నారా ఇప్పుడు ధర్మారెడ్డి అయితే ఇక్కడ తిరుపతిలో టీటీడీలో ఉన్నటువంటి? మనము వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ వ్యవహారాల్లో కానీ మనం అంత ఇది లేదు. మా పార్టీ మా నిర్ణయాలు, మా పార్టీ యొక్క తిరుమల యొక్క లక్షలాది యాత్రికులు వచ్చే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, వచ్చిన యాత్రికుడు అభద్రతాభావంగా లోను కాకుండా శ్రీవారి దర్శనం చేసుకొని వెళ్ళాలనే ఒక ధ్యేయంతో ఆ యొక్క దీంతోనే దృక్పథంతో పనిచేస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ విధానంతో ఉంటాం తప్ప రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రతిష్టను పణంగా పెట్టి వాడుకోవాలన్న ఆకాంక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఏదైతే మన వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు చూశారు 7 కొండలని 2 కొండలు, ఇవన్నీ వాళ్ళ ఇంటి దీని నుంచి వస్తూ ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను సూటిగా, ఎంతోమంది కులాలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, లేకపోతే అగ్రవర్ణాల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం వాళ్ళ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు చైర్మన్లుగా వ్యవహరించారు. ఇది వాస్తవం. దీనిపైన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందరో శ్రీవారి భక్తులు ఉంటారు, ఎంతోమంది దీన్ని చేసిన దీన్ని తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయాల అతీతంగా కూడా మాట్లాడాలి, స్వామివారి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి. అలా కాకుండా రాజకీయ స్వార్థం కోసం, ఓట్ల బ్యాంకు కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. సార్ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సార్. అంటే భూమా కరుణాకర్ రెడ్డి గారు శపథం చేశారు, ఎక్కడ కొండపైన వెళ్ళి నేను తప్పు చేస్తుంటే నా కుటుంబం సర్వనాశనం అయిపోతుందంటూ కూడా హారతి ఇచ్చే దాంట్లో ప్లేట్లో ఇట్లా పెట్టారు, శపథం చేశారు. అంటే నేను చేస్తుంటే నా కుటుంబం నాశనం అయిపోతుందంటూ కూడా పెద్ద పెద్ద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే నిజంగానే ఈ తప్పు జరిగింది అనుకోవచ్చా, లేదంటే రాజకీయాలు వాడుకొని ఆ వైసీపీని డ్యామేజ్ చేయడానికి ఇదేమన్నా కుట్ర అనుకోవచ్చా?
హారతి చివరికి టక్పని చేసి అది కాదు, ప్రమాణం చేసానికి ఒక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ దేవుడు అంటేనే నమ్మకం లేని వ్యక్తుల్ని ఆడ టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించి ఆయన ప్రమాణం చేస్తా అంటే ఆ ప్రమాణానికి ఏమాత్రం విలువ ఉంటుందని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి ఆయన ప్రమాణానికి విలువ లేదు. భూమన్ కరుణాకర్ రెడ్డి దాంట్లో 1600 కోట్ల రూపాయలు ఆయన తనయుడు ఎమ్మెల్యే కావడానికి ఏ విధంగా 1600 కోట్ల రూపాయలు చరిత్రలోనే వర్కులు ఇవ్వాల. టీటీడీ చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్నికలప్పుడు 1600 కోట్ల సివిల్ వర్కులకి ఎందుకు ఇచ్చారు? ఎంత కమిషన్ల ముట్ట తీసుకున్నారు? అదే కదా, ఇప్పుడు వర్కులు అన్ని వర్కులు ఇవ్వాల్సిన పనిలే, అత్యవసర వర్కులు అయితే కొన్ని ఇవ్వచ్చు. కానీ అంత భారీ ఎత్తున నిధుల్ని వెచ్చించాల్సిన అత్యవసర పరిస్థితులు అయితే టీటీడీకి సంబంధించి దీనిపైన ఇప్పుడు 2వ సత్రం దీనికి సంబంధించి కొట్టేసినారు. ఏముంది అంత అర్జెంట్ మ్యాటర్? ఇంకా దానిపైన అది బ్రహ్మాండంగా మీరు చూస్తే 2 అడుగులు 2.5 అడుగు ఇవి ఉన్నాయి గోడలు అప్పట్లోనే. అలాంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఎందుకు కొట్టేశారో సమాధానం చెప్పాలి వాళ్ళు. కాబట్టి కమిషన్ల కక్కుర్తిపడి స్వామివారి ప్రతిష్టని చేసిన దానివల్లే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత వహించి 11 సీట్లకు పరిమితం అయిపోయినాడు. ఇక్కడ కరుణాకర్ రెడ్డి కొడుకుని పెట్టినా కూడా ఆయన ఏ విధంగా ఎప్పుడు లేని విధంగా ఓటమి. సీట్లు అంటే ముందు టీడీపీ అట్లా అయింది కదా సార్, ఇప్పుడు 11 సీట్లు అంటే అదే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో పనిచేసే పార్టీ. ఈడ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి శవాన్ని ఇంకా దహనం చేయకనే ముఖ్యమంత్రి కోసం కొట్లాడి సంతకాలు సేకరించిన సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. ఒక వైసీపీకి సంబంధించి ఈరోజు చేస్తున్న ఆరోపణలు కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు. వాటన్నిటిని కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తారు. అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఎందుకు అంత 11 సీట్లకు పరిమితం అంటే ఎందుకు అంత దారుణంగా ఓటమి చూసారనుకోవచ్చు వైసీపీ? అంటే వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసిన అభివృద్ధి స్కూళ్ళు కానీ పిల్లలు కానీ బ్యాగులు కానీ ఇవన్నీ కూడా చాలా చేశాము, కానీ మేము చెప్పుకునే ప్రయత్నం చేయలేదు, పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేయలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తో ఉన్న అనుచరులు చెప్పాడు. చిన్న బిడ్డలకి ఇచ్చిన ఏదైతే మీరు చెప్పిన బ్యాగులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన చిన్న చిన్న ఆ యొక్క తినుబండారాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం ఏంది నీ చిత్తశుద్ధి? ఎంత దారుణంగా వ్యవహరించినారంటే ప్రభుత్వ పరిపాలన మీరు చూశారు. ఒక యాదవాసకు సంబంధించిన ఒక వ్యక్తిని నడి రోడ్లో గొంతు కోసినారు. జై జగన్ అను వదిలేస్తాము అంటే అతను జై చంద్రబాబు నాయుడు అంటే పేగ్గోహేసినారు. ఎంత దారుణమైన పరిపాలన కొనసాగింది రాష్ట్రంలో. ఇంటికి పరిమితమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఒక బాధ్యత లేదు, ఆయనకు ఒక అనుభవం కూడా లేదు. ఒక సర్పంచ్గా పనిచేసింటేనో ఒక మంత్రిగా పనిచేసింటేనో ఇంకొకటి చేసింటే అనుభవం వస్తుంది ప్రజా సమస్యల పట్ల. ఈయనకి రోజువారీ కూడా ఏదైతే డైలీ కలెక్షన్ చూసుకోవడానికి సరిపోయింది. అంతేగాని ఆయన పరిపాలన సాగించే అనే ఇది కులాల మధ్య చిచ్చు పెట్టడం అన్ని. ఇప్పుడు నేను టీటీడీ బోర్డు మీరు చెప్పినారు కాబట్టి అడుగుతాడా, ఒకే చైర్మన్ గిరి ఒకే కులస్తుడికి 5 సంవత్సరాలు ఇవ్వాల్సిన నీ బంధువులకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నీ బంధువులకి ఇస్తే ఇంకేదైనా ఇచ్చుకో. స్వామివారి పవిత్ర పుణ్యక్షేత్రంగా పవిత్ర ఇదిగా పూజించే ఒక కలియుగ వైకుంఠం అది. శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో నీ కుటుంబ సభ్యుని తీసుకొచ్చి ఆడ చైర్మన్గా పెట్టుకుంటావు. ప్రతి దీంట్లోనూ అవినీతి ఆరోపణలు. ఇది మేం చేయడం కోర్టు కూడా నిన్న హైకోర్టు చెప్పింది. అంటే నిన్న జరిగిన సంఘటనలో పరకామణి దీనికి సంబంధించి పోలీసు ఒత్తిడి అంటే ఎవరు పెడతారు? అధికార పార్టీ ఉంటేనే పోలీసు ఒత్తిడి పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా చనిపోవడానికి కూడా మీరు చూశారు. ఆడ బాబాయ్ హత్య కేసులో సాక్షులు చనిపోతారు. అదే శ్రీవారికి సంబంధించిన ఎవరైతే దాని ఫిర్యాదుదారు ఉన్నాడో అతను చనిపోతాడు ట్రైన్లో. అది ఇంకా కూడా తేలాల్సింది. దానిపైన కూడా క్లియర్గా కూడా హైకోర్టు ఏ విధంగా ఇచ్చిందో మనం చూసాం. కానీ ఈ విధమైన నిర్ణయాలు గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదైతే ప్రతి ఒక్క జీవోలో కూడా అవినీతి అక్రమాల యొక్క పుంకాల కథనాలు, పేపర్లు అంటామా లేకపోతే ప్రజలంటామా, 11 సీట్లు వచ్చాయనడానికి అదే కారణం. నేనేం చెప్తాను అంటే ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా. అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. దాని ఫలితం ఏమైంది? పబ్లిసిటీ వచ్చింది కదా. పబ్లిసిటీ అని కాదు, తప్పు కదా. నువ్వు లక్షల కోట్ల అవినీతి తండ్రి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు తీసి ఇంకా కేసులు జరుగుతా ఉన్నాయి. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసు పెట్టి
ఆయన అరెస్ట్ చేసేటప్పటికి అడుగుతూ ఉంటే కూడా సమాధానం చెప్పే పరిస్థితి, ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తా ఉన్నారో చెప్పే పరిస్థితి లేదు. అర్ధరాత్రి పోయి బస్సును చుట్టుముట్టి ఏముంది అంటే ప్రభావం అనుకోవచ్చా? అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యంగా ఆ అరెస్టే ప్రధానంగా కారణం అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది. ప్రజల్ని మొత్తం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క దీనికోసం అందరూ కూడా కష్టపడే మనస్తత్వం ఎన్టీ రామారావు మాకు నేర్పించిన విద్య. అదే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే జన్మభూమి కార్యక్రమం ద్వారా కానీ, అదేవిధంగా ప్రతి ఊరికి కూడా ఈరోజు కనీస అవసరాలు తీర్చాలన్న ఒక ధ్యేయంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ కూడా మీరు చూసే 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణం భారతదేశంలో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ చేసింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఐటీ పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ అంత భారీ ఎత్తున మీరు హైదరాబాద్ సిటీ కానీ ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేస్తూ ఇప్పుడు కూడా 70+ ఉన్నా కూడా ఆయన ఈ రోజు కూడా ఈ రాష్ట్రం కోసం మీరు చూస్తూ ఉన్నారు ఎంత అహర్నిశలో కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఇంట్లో కూర్చొని నాకు తెలిసినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారితో మా కుటుంబం కానీ మేము కానీ పరిచయం ఉంది, వాళ్ళతో కలిసి నడిచాం. ఆయన ఎప్పుడు కూడా రెస్ట్ అనేది ఆయన డిక్షనరీలో లేదు. అంటే మళ్ళీ అభివృద్ధి అంటే ఇంకొకటి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే అభివృద్ధి జరుగుతూ ఉంది. టీడీపీ పార్టీ ఏం చేసింది అభివృద్ధి అని కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అంటే ఏదనుకోవచ్చు నిజం? నాకు తెలంగాణ విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. ఆ ముఖ్యమంత్రి ప్రకటనలు, ఆ ముఖ్యమంత్రి ఇవి కూడా మనం వినే పరిస్థితి లేదు. టీడీపీ నుంచే వెళ్ళారు, అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, చేశారు, ఓకే. టీడీపీ నుంచి ఇదొక తయారు చేసే కర్మాగారం, రాజకీయ నాయకుల్ని తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ నుంచి వెళ్ళిన ఎంతో మంది బీసీ నేతలు కూడా మంత్రి పదవులు కానీ, డెప్యూటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా అటు ఎవరైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణకు కేసీఆర్ కావచ్చు, ఈయన కావచ్చు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉండిపోయి ముఖ్యమంత్రులు అయ్యారు. దాని గురించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ రాజకీయంగా ఉన్నత విలువలతో కూడిన ఇవి ఇక్కడ నేర్పబడతాయి. ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందివ్వాలనే దిశగా ఇక్కడ కింద స్థాయి నాయకుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ప్రజారంజకమైన పరిపాలన అందివ్వాలనే దిశగానే ఇక్కడ పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ఆ దిశలోనే ఈరోజు నారా లోకేష్ గారు కూడా మీరు చూశారు. నారా లోకేష్ గారు పాదయాత్రకు ముందు నారా లోకేష్ గారు వేరు, పాదయాత్ర తర్వాత లోకేష్ గారు వేరు. ఏం చేంజ్ వచ్చింది రెండిట్లో? అవును, ఏది ఏం చేంజ్ వచ్చింది? పాదయాత్రకు ముందు ఒక విధమైన నారా లోకేష్ గారిని చూసాము. మళ్ళా పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో పాదయాత్ర ఎక్కడికి వెళ్ళినా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అందరి యొక్క కష్టాలు నష్టాలని కూడా ఆయన తెలుసుకొని దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం వచ్చినాక పాదయాత్రలు ఏవైతే ప్రజల యొక్క విన్నపాలు ఏవైతే వచ్చాయో వాటిని అన్నింటినీ పరిష్కరించే దిశగా ఈరోజు నారా లోకేష్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ పరిపాలన కొనసాగించడమే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ కూటమి అటు ప్రధానమంత్రి సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందరి యొక్క అభిప్రాయం ఒకటే, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనించాలి. వ్యవస్థలన్నింటినీ కూడా గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నాశనం చేశారు అన్ని. అంటే మీరు అభివృద్ధి అనేసి మీరు అంటున్నారు. ఇప్పుడు కూటమిలోనే జనసేన టీడీపీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తిరుపతిలో జనసేన టీడీపీ కలిసి ఉందని నేను అనుకోవచ్చా, లేదంటే మా ప్రజలు అనుకోవచ్చా? నిజంగా అంటే కలిసి ఉన్నారంటే ఉన్నారు, పైకి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకుండా కలిసి ఉన్నారు అంతే, లోపల చాలా గొడవలు జరుగుతోంది. నిజమా కాదా? లేదు, అంత గొడవలు అనేది తిరుపతిలో అయితే ఎమ్మెల్యేగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని భారీ మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. ఆ రోజు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి పార్టీ నాయకులు 3 పార్టీ నాయకులతో కూడా మాట్లాడడం, ఆయన కూడా తిరుపతి సీటు విషయంగా చంద్రబాబు నాయుడు కేటాయించిన తర్వాత ఇక్కడ గెలుపు కూడా ఏ విధంగా చేసుకోవాలి ఆయన కొన్ని సూచనలు చేయడం, దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు. ఆ రోజు తిరుపతిలో నేనే క్లియర్గా ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవాలి, పార్టీ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేయాలని చెప్పారు. అదే మాట ప్రకారం మా నేతలందరూ కూడా
తిరుపతిలో ఉన్న నాయకులు అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఉమ్, ఇప్పుడు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఎలాంటి అమరికలు, అపోహలు లేకుండా ఉమ్, ఈరోజు కంటిన్యూ అవుతాం. 2 సంవత్సరాలు అయింది. అలాంటిది ఏదైనా 1-2 వచ్చినా కూడా కూర్చొని పరిష్కరించుకుంటాం తప్ప ఉమ్, దానిలో ప్రజలు పెట్టిన, మా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరు కూడా ఉమ్, అలాంటి దీనికి దిగజారి ప్రయత్నాలు చేయరని కూడా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి తిరుపతిలో ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇప్పుడు చూస్తే మొత్తం స్మార్ట్ సిటీకి సంబంధించిన గతంలో స్మార్ట్ సిటీ నిధులు భారీ ఎత్తున కూడా కేటాయించి ఉమ్, కార్యక్రమాలు చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల. ఉమ్, దానివల్ల ఇప్పుడు చూస్తే నగరపాలక సంస్థ కార్యాలయం నిలిచిపోయింది. ఉమ్, అదేవిధంగా ఇంకో 2-3 ప్రాజెక్టులు కూడా నిలిచిపోయాయి. నేనేమంటానంటే నేను కూడా తుడా చైర్మన్గా పనిచేశాం. ఉమ్, పనిచేసినప్పుడు గరుడ వారధికి సంబంధించిన అప్రూవల్స్ ఇవ్వడం కానీ, లేదా ఇక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్స్కి సంబంధించిన అప్రూవల్స్ ఇవ్వడం కానీ, ఉమ్, అన్నీ కూడా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా అన్ని రోడ్లను కూడా పెట్టడం, అన్నీ కూడా డెవలప్ చేయడం ఉమ్, జరిగింది. ఇప్పుడు కూడా జనసేన రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ పదే చెప్పేది ఒకటే, ఉమ్, ఇంకా 15 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అయితేనే ప్రజలు అనుకున్న విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఉమ్, భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా కొనసాగాలంటే మనమందరూ కూడా కలిసి ఏదైతే ప్రజల ఆకాంక్ష, మన పైన పెట్టిన ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన చేయాలని ఉన్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఇదే పందాలో ఈరోజు అనేక విధాలుగా ఉన్న దానిపైన వెళ్ళడం, ఆ విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తాండ. అంటే కలిసి పనిచేస్తారు బాగానే ఉంది సార్. అంటే ఎన్డీఏ కూటమి అంటే కలిసి పనిచేస్తారు బాగానే ఉంది. అంటే టీడీపీ నాయకులకి సీఎం నారా లోకేష్ కావాలని ఉంటుంది, అదేవిధంగా జనసేన నాయకులకి మా నాయకుడు సీఎం కావాలనేసి ఉంటుంది. అంటే వీళ్ళ మధ్య ఖచ్చితంగా విభేదాలు సృష్టిస్తారు, విభేదాలు ఖచ్చితంగా ఏర్పడతాయి అనేసి ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది. అంటే దీనికి ఏం చెప్తారు అంటే పవన్ కళ్యాణ్ గారేమో ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని కూడా ఒక ప్రెస్ మీట్లోనూ జనసేన దాంట్లో చెప్పారు. అంటే జనసేన నాయకుల్లో అసంతృప్తి ఏంటంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోతాం మేమంటే, మా నాయకుడు సీఎం కావాలని చెప్పి కూడా చాలా దగ్గర మేము విన్నాము, ప్లకార్డులు చూస్తున్నాము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఎవరు అనుకోవచ్చు నెక్స్ట్ ఇదే దిశగా వెళ్తే? గోతికాడ నక్కలా కాసుకునేది వైసీపీ. ఓకే, వీళ్ళ మధ్య ముఖ్యమంత్రి పదవి చెప్పో ఇంకోటి చెప్పి అందరి మధ్య గ్యాప్ పెంచాలని ఆతృతగా ఎదురు చూస్తుంది. ఆశలు ఫలించే పరిస్థితి లేదు. అది జరుగుతుందంటారా? అది జరిగే, ఎందుకంటే ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఇంకో 10-15 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో స్పష్టంగా కూడా ఆయన ప్రతి సభలో కూడా చెప్తున్నారు. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పదే అందరూ కూడా కూటమి నాయకుల యొక్క అభిప్రాయాలు కానీ ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూటీ తీసుకెళ్తేనే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించిన వారం అవుతాం. కాబట్టి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ఈ కూటమి బలంగా కూడా వాళ్ళు మెజార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి మా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసే ఉద్దేశం అటు భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీకి లేవు. వాళ్ళు ఇచ్చిన ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ఇప్పుడు చూస్తే ఏవైతే స్కీములన్నీ కూడా ఏవైతే చెప్పామో అన్నీ కూడా మాట ప్రకారం, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి బిడ్డలు చదువులకి, అందరి బిడ్డలు ఏదైతే కోటీశ్వర్ల బిడ్డలు ఏ విధంగా అయితే ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలను, ప్రతి పేదవారు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అగ్రవర్ణాలలో ఉండే పేదలందరూ కూడా ఏదైతే ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలనే ధ్యేయంతో ఈరోజు నూతన వరవడితో కూడా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుంటే ఏదైతే గ్రామ పంచాయతీలు కానీ ఆ లెవెల్లో రోడ్లు డెవలప్మెంట్ కానీ, లేదా పంచాయతీ లెవెల్లో అభివృద్ధి జరిగినప్పుడే గాంధీజీ ఏవైతే చెప్పాడో ఆ యొక్క దానికి బాటలు వేసిన చరిత్ర ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేయడం మనం చూస్తాను. ఈ విధంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రం నుంచి అనేక విధాలుగా కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారనేది మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముఖ్యమంత్రి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అందరూ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు, నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు, బీజేపీ తరఫున వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి దీంట్లో కూడా అందరూ ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అనే విధంగా ఈ రోజు పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం మాది. దీనిపైన రాబోయే రోజుల్లో ఊహించుకోవడం, ఊహలకు చేయడం అది వైసీపీ భావిస్తూ ఉంది. ఈరోజు కొట్లాడుకుంటే మాకేమన్నా దొరుకుతుందేమో మల్లారాజుకి ఆ కళలు అంటా ఉన్నారు. కళలు అయిపోతాయి తప్ప
వాస్తవంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి బలంగా కూడా ఈ రాష్ట్రంలో కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు అంతా బలంగా ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు. వారి మారికి ఎక్కడ చూసినా మీరు చూసారో లేదో, మేము ఇక్కడి నుంచి ఇంటి నుంచి కదలాలంటే చుట్టూ పోలీస్ పహారా, చిన్న ధర్నా చేయాలంటే కూడా హౌస్ అరెస్టులు. దేనికి? పోనివ్వకుండా బయట. దేనికి? కూటమి ప్రభుత్వం రూలింగ్ లో ఇప్పుడు కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం లేదు. ఇప్పుడు అభినయ్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, అభినయ్ని ఒక కాలేజీల కాడ అరెస్ట్ చేస్తారు. వద్దు, ఏడ అరెస్ట్? నువ్వు కలెక్టర్ ఆఫీస్ వరకు పోయినావు కదా, మేము మా ఇల్లు దిగనే లేదా, మా ఇల్లు మెట్లు దిగనేలా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు కూడా మేము దిగలా, ఇంట్లోనే ఉన్నాం. ఇది హౌస్ అరెస్ట్. ఆయన అక్రమంగా అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసినారు, అందరినీ మా పైన కేసులు పెట్టారు, మా పైన దౌర్జన్యం చేసినారు. నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, కానీ కొన్ని ప్రజాస్వామ్య విలువలకి ఇది చేసిపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ధర్నాలు చేస్తాం. నిన్న ఒకటి ధర్నా జరిగింది అక్రమ కేసులు అని చెప్పి. ఏం చేసినారు? బైకులు ఎత్తుకొని సైలెన్సర్లు తీసి భయభ్రాంతులు చేసే కార్యక్రమం. మీరు ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో జరిగిన అనేక కార్యక్రమాలు చూస్తే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. కొన్ని జిల్లాల్లో రాజకీయ కక్షలు ఇవి ఎక్కువైతే ఇక్కడ కూడా రాజకీయ అలజడి సృష్టించాలని ఎన్నికల ప్రక్రియ. నేను కూడా రాజకీయాల్లో 43-45 ఏళ్ళుగా ఉన్నాం పార్టీలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతాం. ఏ రోజు చూడ ఇంత దారుణమైన ఘటనలు. వైసీపీ శ్రేణులు ఎలక్షన్ చూస్తే ఎంపీ ఎలక్షన్ సాక్షాత్తు కార్డులు, ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డులే భారీ ఎత్తున ముద్రించేసి మొత్తం దొంగ ఓట్లు వేసుకునే సంస్కృతి. ఇతర ప్రాంతాల నుంచి అందరినీ తీసుకొచ్చి తిరుపతిలో ప్రాంతాల్లో ఓటింగ్ వేసి బస్సులు, కార్డులు విచ్చల విడిగా, అంటే దొంగోట్లు అపహాస్యం, రాజకీయాన్ని అపహాస్యం చేసే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు నిర్వహించారు. అది అటుపోయిన ఎంపీ ఎలక్షన్లు. మళ్ళీ నగరపాలక ఎలక్షన్స్ మీరు చూశారు. ఎవరైనా పోటీ చేసేవాళ్ళు 10 మంది ఉంటారు, లేదా 50 మంది కూడా ఉంటారు. 500 మందిని లైన్లో నిలబెట్టి నామినేషన్ అసలు లైన్లో వేయనీయకుండా వాళ్ళ కార్యకర్తలను లైన్ గా నిలబెట్టి నామినేషన్లు అడ్డుకున్నారు. ఏకగ్రీవాలు చేసుకుని పట్టుకున్నాం కదా. పట్టుకొని పోలీసులకు అప్పచెప్పి బస్సులు అప్పచెప్పినా కూడా దానిపైన ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. మళ్ళా ఇప్పుడు కూడా సాక్షాత్తు ఎస్పీ ఆఫీస్ ముందు ఆపాం మేము. ఎస్పీ ఆఫీస్ ముందు ఒక బస్సును ఆపి ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే మొత్తం అందరి దగ్గర ఐడి కార్డులు. ఏ ఊరి మీద అంటే చెప్పే పరిస్థితి లేదు. గెలిచింది కదా, మొత్తానికి గెలిచిపోయింది టీడీపీ. అంటే అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు అది జరిగింది. మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే నామినేషన్లే వేయనిలా 24 డివిజన్లో మొత్తం ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ తిరుపతి చరిత్రలో ఈ పొలిటికల్ సింబల్స్ లేనప్పుడు ఎలక్షన్లు కూడా చూసాం. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు కూడా ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాల. ఇక్కడ అటువంటిది 24 డివిజన్లో మీరు ఏ విధంగా అక్రమ మార్గాన్ని చేసి అధికారం అంతా ఒక వైపు తిప్పుకొని ఆ విధంగా ఎలక్షన్ జరుపుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో, అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న చోట, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మీరు ఎన్నికల్లో చేసిన అక్రమాలు, దురాక్రమాలు చూస్తే ఇప్పుడు పైకి ఎవరినో మెప్పించే విధంగా హావభావాలు పెట్టి మాట్లాడితే నమ్మరు. గతంలో మీరు ఆ విధంగా అదే మరి టౌన్ బ్యాంక్ ఎలక్షన్, షేర్ హోల్డర్ అనేవాడు బయట రాలా. షేర్ హోల్డర్ బయట రాకుండా ఈయన ఎడ్జెస్ దీని కాడ మొత్తం వన్ సైడ్ 50 మంది పోయి వాళ్ళే గుద్దుకునేస్తారు, మొత్తం డిక్లేర్ చేసుకుంటారు. అంటే ఇంతమంది చూస్తా ఉన్నాము. అంటే ఇందాక మీరే అన్నారు పిల్లలు చాలా చెడిపోయినారు, బైకులతో విన్యాసాలు చేస్తా ఉన్నారు, సైలెన్సర్లతో సౌండ్లు చేస్తా అనేసి. అంటే ఇప్పుడు టీడీపీ బయట విమర్శ ఏంటంటే తిరుపతిలో బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువ అయిపోయినాయి. అంటే టీడీపీ వాళ్ళు కిందున్న నాయకులు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి, టీడీపీ నాయకుల పేర్లు చెప్పి టీడీపీలో వాళ్ళు చేసిందే జరుగుతూ ఉంది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు కూడా తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు టీడీపీ అంత రూలింగ్లో ఉన్న మాత్రాన ప్రజాస్వామ్యంలో న్యాయం జరగట్లేదు అంటూ కూడా ఇక్కడ చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇది నిజం అనుకోవచ్చా? చాలా మంది కాదు. ఎందుకంటే తిరుపతి లాంటి ప్లేస్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కరుణాకర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అభినయ్ రెడ్డి కావచ్చు, ఎవరు ఇక్కడ నిషేధిత గుట్కాల దగ్గర నుంచి మత్తు పదార్థాలు ఏ విధంగా సైర్య వ్యవహారం చేసి చిన్న బిడ్డలు, చదువుకునే చిన్న బిడ్డలు కూడా ఆ యొక్క మత్తు దీనికి బానిసలు చేసి
ఏ విధంగా రాజకీయాలకు వాడుకున్నారో ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తాను. ఉమ్, నేను ఎప్పుడు చూడాల అంత దారుణంగా వ్యవహరించడం. ఉమ్, నేనేం చెప్తున్నానంటే ఈరోజు రాజకీయంగా ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ వస్తా, కానీ చిన్న బిడ్డల్ని ఉమ్, ఆ విధంగా వ్యసనాల వైపు మళ్లించే కార్యక్రమాన్ని తిరుపతిలో భారీ ఎత్తున జరిగింది. సార్, అంటే- దాంట్లో ఒక మా యొక్క సొంత బావమర్ది కొడుకుని కత్తితో పొడి చంపేసినారు ఎవరు? లక్ష్మీపురం. ఆ, అంటే ఆ మారిగా ఏ విధంగా ఆ రోజు యువతని ఆ యొక్క ఎవరు మత్తుకు సార్ బానిస చంపింది ఎవరు ఇది? వైసీపీకి సంబంధించిన ఉమ్, ఒక ఇతనే, అప్పుడు రూలింగ్ ఎవరు దునింది? వైసీపీ గవర్నమెంట్. ఓకే, అప్పుడు అంటే అప్పుడు కేసు కేసు మళ్ళీ అయింది, అతనికి శిక్ష పడింది, అది వేరే. ఆ, అంటే ఏ విధంగా అంటే ఈ విధంగా తిరుపతి లాంటి ప్లేస్ లో ఉమ్, ప్రతి నిత్యం లక్షలాది వచ్చే యాత్రికులు వచ్చే ప్లేస్ లో ఇలాంటి ఘటనలు అంటే ఏమనాలి? ఉమ్, ఇప్పుడు ఏదైనా వాస్తవాలు మాట్లాడు, ఉమ్, వాస్తవం అన్యాయం జరిగిందంటే రోడ్డు పైన కూర్చుంటే ప్రజల మద్దతు కూడా మనకుంటుంది. ఉమ్, అలా కాకుండా రోజు రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి ప్రతిష్ఠ గురించి మాట్లాడి శ్రీవారి ఇది గురించి ఏవేవో మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఉమ్, అందుకని తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో అన్ని రాజకీయ పక్షాలు కానీ, అన్ని వివిధ సంఘాలు కానీ, శ్రీవారి భక్తులు కానీ అందరూ కూడా వారికి పెద్దపీట వేయాలి. శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలకి పెద్దపీట వేస్తే ఉమ్, ఏ రోజైనా రాజకీయంగా ఎవరైనా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఉమ్, అలా కాకుండా శ్రీవారి పేరు చెప్పి పదే పదే టెంపుల్ పైన ఏ విధమైన ఇవి జరిగినాయో గతంలో సార్, చూసాం. అంటే రీసెంట్ గానే గొడ్డలతో నరగడం మనం తిరుపతిలో చాలా కలకలం కూడా రేపింది. ఎవరు బెల్ట్ మురళి సంథింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నేమ్, అతన్ని చంపేయడం జరిగింది. దానికి ముందు ఐస్ మహల్ భార్గవ్ ఆ అబ్బాయిని చంపేయడం జరిగింది. ఆ అబ్బాయిని చంపేశారు, ఆ అబ్బాయి వాళ్ళ మనుషులు బెల్ట్ మురళిని చంపేశారు. అంటే ఇట్లా చంపుకుంటా పోతా గ్యాంగ్స్టర్లు మారి ఇప్పుడు ఒక భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటే రాజకీయ నాయకులు ఒకటి ఆలోచించాలి. ఉమ్, 1000 సంవత్సరాల బతకం మనం, ఉమ్, ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ 1000 సంవత్సరాలు ఎవరు బతకం. ఉమ్, కానీ తిరుపతి లాంటి స్థలాన్ని అపవిత్రం చేసే దిశగా, రాజకీయ పబ్బం కోసం అపవిత్రం చేసే దిశగా నిర్ణయాలు ఉండకూడదు అనేది మా భావన. ఉమ్, ఎందుకంటే ఇక్కడ యువత కానీ ఇంకోటి పెడద్రావణ పడతా ఉంటే వాళ్ళని సరైన మార్గంలో తెప్పిస్తే ఉమ్, దేవుని ఇది కూడా మన పైన, మన కుటుంబం పైన ఉంటుంది. ఉమ్, అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ పోయేదాని వల్ల ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మొన్న అలిపిరికాడ మీరు చిన్న సంఘటన, ఉమ్, ఆయన వెళ్ళి వాళ్ళ సొంత ఛానల్ని తీసుకుపోయి అక్కడ పోయి శనేశ్వర విగ్రహాన్ని విష్ణు విగ్రహం అని చెప్పేసి, శనేశ్వర విగ్రహం ఓకే, అది విష్ణు విగ్రహం అని చెప్పి ఆ, ఈడ శ్రీవారి పాదాల చెంత ఇది జరిగిపోతా ఉంది. అది ఉమ్, ఎంత దారుణం! ఉమ్, అలాంటివి ఎందుకు రావాలి అంటే నేను చెప్పేది, అలాంటి అభాండాలు వేసి అలాంటి ఇది చేసి రాజకీయ మనుగడ కోసం ఇలాంటి దీనికి ఎందుకు పాల్పడాలని చెప్తాను. ఉమ్, ఎందుకంటే ఆయన కూడా గౌరవప్రదంగా టీటీడీ చైర్మన్ కన్నా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పనిచేశాడు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పనిచేశాడు. ఉమ్, ఆడొచ్చిన ఆరోపణలు దానిపై నిర్దిష్టంగా ఎదుర్కో తప్పు చేయనప్పుడు నిర్దిష్టంగా ఎదుర్కో, దాన్ని పదే పదే రోజు ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని నా భావన పర్సనల్గా. ఉమ్, కానీ రాజకీయ పక్షాలన్నీ కూడా ఇక్కడ తిరుపతి పవిత్రతను కాపాడే దాంట్లో ఇప్పుడు ఎన్నికల ఆ విధంగా శ్రీవారి పాదాల చెంతుండే తిరుపతిలోనే ఎన్నికల ప్రక్రియను ఆ విధంగా మీరు చేతుల్లోకి తీసుకుంటే, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఎన్నికల అధికారులను అడ్డం పెట్టుకొని 3 ఎన్నికలు కూడా ఆ విధంగా చేస్తే ఈరోజు ఏమైంది? ఉమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి జైలు పాలైన. ఉమ్, ఇక్కడేమైంది? కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి నిలబెడితే మేము అది చేసినాం ఇది చేసినాం ఎన్నో చెప్పారు. ఏమైంది? ఇప్పుడు లేని ఓటమి చవి చూసినారు. ఉమ్, నేనేం చెప్తానంటే రాజకీయంగా తిరుపతిని మాట్లాడేటప్పుడు కొన్ని మనమే ఆంక్షలు విధించుకొని మాట్లాడాలి. ఉమ్, అలా కాకుండా ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఏదంటే అది మాట్లాడితే తప్పది. రాజకీయాలు సార్, అంటే నేను ఇష్టంగా కొలిచే అబద్ధాలు అసత్యాలు చెబితే ఉమ్, అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డిని మెప్పు కోసం ఈడ అబద్ధాలు సృష్టించి అలజడి సృష్టించాలన్న ప్రయత్నం చాలా తప్పు అని చెప్తా. అంటే సార్, నేను ఇష్టంగా కొలిచే వెంకన్న స్వామి అంటే ఆయన సన్నిధిలో స్కాములు జరుగుతోందంటూ కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అంటే ఈ టీడీపీ ప్రభుత్వంలోనే స్కామ్ జరిగింది. ముఖ్యంగా సేలవలు ఏదైతే కండువాలు కప్పుతారో ఆ సేలవలు మొత్తం స్కామ్ జరుగుతూ ఉంది. వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లోగా అంటే కల్తీ లోగా మెటీరియల్ పంపిస్తా ఉన్నారు. అసలు థిక్నెస్ లేదు, ముందు వచ్చేలా లేదు అంటూ కూడా చాలా వచ్చాయి ఈ మధ్య. అంటే నిజంగానే స్కామ్ జరిగిందా? దాని గురించి పట్టు వస్త్రాల దాంట్లో స్కామ్ జరిగిందని మొన్న ఈ మధ్య బయటపడింది. అది ముందు నుంచి వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే టెండర్లు ఇవ్వడం, అవి జరగడం, అవన్నీ కూడా బయటపడి దానిపైన కూడా విచారణకు ఆదేశించారు. ఏది ఏమైనా ఎవరు తప్పు చేసినా తెలుగుదేశం పార్టీ హయాంలో జరగల.
భయం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తిరుమలలో ఏదైనా తప్పు చేయాలంటే భయపడేవాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వ్యాపార పరంగా తిరుమలని చూసుకునే విధానం గత 5 సంవత్సరాలు ఏ విధంగా నడిచిందో మనం చూసాం. పట్టు వస్త్రాలు సమర్పించాలి, ముఖ్యమంత్రి సతీ సమేతంగా వచ్చి సమర్పించాలి. ఎందుకు జరగల? ఏమైంది అంటే అసలు వైసీపీలో మేమేదో పట్టు వస్త్రాలు చేస్తే మాకేం వస్తుంది, దేవుడి సన్నిధితో దేవుడు వెంకన్నతో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారని చెప్పి స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఆయనకి? జగన్మోహన్ రెడ్డికి కనుసన్నల్లోనే నెయ్యి కుంభకోణం కానీ దానిపైన ఎవరైతే 34వ ముద్దాయి కూడా నేను ఒప్పుకున్నాడు. అంటే ఆయనకి తెలుసా అంటున్నా? ఆయనకి తెలిసే. ఒక ముఖ్యమంత్రి కంట్రోల్ లేకుండా ఎట్టుంటుంది కొండపైన? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమి జరిగినా ఇప్పుడు ఆడ చైర్మన్ వ్యవహరించిన వ్యక్తులు ఎవరు? ఇతరులు కాదు కదా, బయట వ్యక్తులు కాదు కదా. నీ సొంత మనుషులను ఎందుకు పెట్టుకోవాల్సింది వచ్చింది? అప్పుడు నీకు తెలియకుండా ఇవన్నీ ఎట్ట జరిగినాయి? నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, ఆడ జరిగిన టికెట్లు దీంట్లో కూడా భారీ ఎత్తున వైకుంఠ ఏకాదశి వస్తే ఒక్కో టికెట్ ₹1,00,000కి 75,000కి అమ్మేసే చరిత్ర గతంలో. టికెట్లు దేవుడి టికెట్ 1,70,000 ఇట్ట అమ్మేసినారు వైసీపీ ప్రభుత్వంలో. ఆ మారిగా ఘటనలో తిరుపతిలో జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఏమి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏమో అన్నీ ఉంటాయి కదా, దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. ఏ పొద్దు చేసుకుని దానిపైన ఇప్పుడు వేరే దానిపైన రాజకీయ విమర్శలు వస్తే నువ్వు తాచారం చేయి. దేవుడికి సన్నిధికి సంబంధించి ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఎందుకు దానిపైన ఎంక్వైరీ ప్రకటించవు? ఎందుకంటే నీకు ఈ బాబాయ్ చైర్మన్గా ఉన్నాడు, లేదా నీకు సమీప బంధువు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నాడు, ఎంక్వైరీ అయ్యి నువ్వు. కాబట్టి ఇలాంటివి దేవుని సన్నిధిలో కరెక్ట్ కాదు. దేవుని సన్నిధిలో గత 5 సంవత్సరాలు జరిగిన అక్రమాల పరంపర మనం కూడా చూస్తే గోవిందరాజస్వామి టెంపుల్కి సంబంధించిన బంగారు 50 కేజీలు కూడా మాయమైపోయిందని ఒక ఇది వచ్చింది, న్యూస్ వచ్చింది. ఆ విగ్రహాలు కూడా ఎక్కువ విగ్రహాలు ఉంటే ఆ తాపడమో అది పెట్టడమో ఎక్కువ తీసుకుంటారు, విగ్రహాలను కూడా దాన్ని రూపుమాపేసి చేశారనే వాదన కూడా ఉంది. సార్ అంటే ఇన్ని జరుగుతోంది సార్, తిరుపతిలో ఇన్ని అన్యాయం జరుగుతోందంటే నాకు కొన్ని తెలుసు, అంటే మీరు చెప్తా ఉంటే ఇన్ని తెలుస్తోంది నాకు. ఇన్ని జరుగుతూ ఉన్నా మీరు చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉంటారు, మీరు చాలా దగ్గరగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మీతో చాలా క్లోజ్గా ఉంటారు. అంటే సీఎం దృష్టికి ఇవన్నీ కూడా పర్సనల్గా వెళ్ళి చెప్పడం జరిగిందా? ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు జరిగింది. చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ లో వచ్చింది కాబట్టి రూలింగ్ వచ్చిన వెంటనే దానిపైన ఏవే ఉన్నా ఎంక్వైరీలు వేశారు. దానిపైన పటిష్టంగా కూడా వాళ్ళ దీనిపైన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిపైన కూడా మీరు చూస్తే మొన్న కూడా ఈ యొక్క పరకామణికే కాకుండా ఏదైతే నెయ్యికి సంబంధించి కూడా కమిటీని దాన్ని ఇచ్చేసి దాని హైకోర్టు కూడా దానిపైన డైరెక్షన్ ఇచ్చి అవన్నీ కూడా రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేశారు. తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే కోర్టు క్లియర్ గా ఇచ్చింది, అక్కడ జరిగింది కల్తీ కాదని చెప్పి కూడా కరుణాకర్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇది కోర్టు ఇచ్చింది, కోర్టును కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అంత అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఆడ జరిగిన అవినీతి అక్రమాలు వాళ్ళ యొక్క పరిపాలనలో వాళ్ళు చైర్మన్ గా వ్యవహరించినప్పుడే జరిగాయి. అంతకుముందు చాలా మంది చైర్మన్ గా వ్యవహరించినారు, వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ జరగలేదే. మీరు ఉన్నప్పుడే ఎందుకు జరిగాయి? దానికి సమాధానం చెప్పకుండా కరుణాకర్ రెడ్డి అదేదో వీళ్ళేదో సత్యశీలు అయిపోయి వీళ్ళు దేవునికి పరమ భక్తులు వీళ్ళే అయిపోయినట్టు హావభావాలు మార్చినంత మాత్రాన వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఈ పొద్దు వాళ్ళన్నిటిపైన విచారం జరుగుతూ ఉంది. వాళ్ళను కూడా భయభ్రాంతులు పెట్టించే వ్యంగ్యంగా మాట్లాడారు. ఇదే కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలిస్తే బయట వచ్చి ఎంత వ్యంగ్యంగా మాట్లాడతారు? బాధ్యత లేదా? అన్ని సంవత్సరాలు మీరు చైర్మన్గా వ్యవహరించినప్పుడు మీకు బాధ్యత లేదా? రాజకీయం కోసం ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడడం ఏంటి? మనము మన కుటుంబం అన్నీ ఉంటాయి. దేవుని యొక్క నేను చెప్పాను కదా, చిన్న కూలి పని చేసుకునే భక్తుడి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు కూడా వాళ్ళ సంపాదనలు అంతో ఎంతో దేవుని ఉండిలో దేవుని కోసం వేస్తారు. అది దేవుని యొక్క దీనికి సంబంధించిన ఖర్చులు పెట్టుకొని దేవుని భక్తులకో లేకపోతే డెవలప్మెంట్కో ఖర్చులు పెడితే ఆ యొక్క దీన్ని ఇప్పుడు చైర్మన్ అంటే ఏంది? పరిరక్షించాల్సిన కమిటీ అది. దేవుని యొక్క ఆస్తులే కాదు, ఆయన యొక్క సంపదను కానీ ఆయన యొక్క భక్తుల మనోభావాలని అన్నిటికి కూడా ఒక చైర్మన్ అనే కానీ బోర్డు మెంబర్ పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. దాన్ని విస్మరించి రాజకీయం కోసం మాట్లాడటం ఏంటది? అందుకని ఇలాంటివి కరెక్ట్ కాదు. అవును సార్, ఇప్పుడు వెంకన్న సన్నిధిలో వెంకన్నకి చాలా మంది ముడుపులు ఇస్తా ఉంటారు, చాలా మంది డబ్బున్న వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు తీరితే వచ్చి హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు. అంటే ఆ హుండీలో డబ్బులు వేసే క్రమంలో
మీరు చూసారో లేదో రీసెంట్ గా ఒక చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఒక పూజారి ఇట్లా చేతిలో నుంచి డబ్బులు తీసుకుని లోపల వేయడం చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా. అదే పరకామణి పరకామణి ఆ వీడియో చేస్తే ఆయన ఏం చేశారు సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో? ఏది ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ జరిగి హైకోర్టులో దానిపైన కదా విచారణ జరుగుతాం అనేది క్లియర్ కాదు ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ప్రకారం ఏదైతే ఉందో దాని విచారణ దాని ప్రకారం సజావుగా జరుగుతా ఉంది. అది దాన్ని కూడా వీళ్ళు మిస్లీడ్ చేసే విధంగా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నేనేం చెప్తూ ఉన్నా అంటే ఎంక్వైరీ జరుగుతూ ఉంది, కోర్టులో ఉంది. కోర్టులో దానిపైన ఇప్పుడు మొన్న ఒక అతను చనిపోయినాడు, హత్య అని అందరికీ తెలుస్తా ఉంది. అందరి అభిప్రాయం కూడా హత్య జరిగిందని. ఎవరైతే దానిపైన పరకామణి దీనిపైన ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో పోలీస్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ ని సంబంధించి ఆయన డెడ్ బాడీ పడిన గంటకంతా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేస్తే కరుణాకర్ రెడ్డి దానిపైన పోస్ట్ మార్టం జరగలా, ఏమీ జరగలా, అప్పుడే ఆత్మహత్యని ఎలా చెప్తారు? అంటే చంపింది ఎవరంటారు? చంపింది ఇంకా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో సాక్షులను ఎవరు చంపారు, పరటాల రవి కేసులో సాక్షులను ఎవరు చంపారు, అదే మాదిరిగా ఈ యొక్క దీని పరకామణి కేసుకు సంబంధించి కూడా చంపేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే వరుస క్రమం ఉంది కదా, అవి కూడా వాస్తవాలు బయట వస్తాయి. దానిపైన కూడా స్ట్రిక్ట్గా ఫాలో కమ్మని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో స్వామివారి యొక్క ఖజానాకు సంబంధించి కానీ పరకామణికి సంబంధించి లడ్డు ప్రసాదాల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టు దానిపైన నిగ్గు తేల్చే కార్యక్రమంలో మేమున్నాం. నిగ్గు తేలుతూ ఉంటే సహించలేక భరించలేక ఉబ్బి తబ్బి ఇదైపోయి వాళ్ళు ఏదంటే నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అంట. అంటే 1,00,000 కోట్లు చేసి దొంగతనం చేసి నీకు చిన్న దొంగతనం కావచ్చు, స్వామివారి దగ్గర కోట్లాది రూపాయలు దోచేసిన వ్యక్తికి నువ్వు అది చిన్న దొంగతనం అన్నట్టు మాట్లాడతావు. ఎట్ట సర్టిఫికెట్ ఇస్తావు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చిన్న దొంగతనం అనే మాటకి క్షమాపణ చెప్పు ముందు. కాబట్టి ఇలాంటివి మంచి ఇది కాదు. రాజకీయాలు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకోరు అవుతారు, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్. కానీ స్వామివారి ప్రతిష్టను కాపాడే దాంట్లో ఎవరైనా కూడా రాజకీయ నాయకులు దాన్ని ఫాలో కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు వేసిన చైర్మన్ కానీ ఎప్పుడూ లేదు. తిరుపతిలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశామంటే ఎన్టీ రామారావు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే జరిగాయి. ఇక్కడ ఏది చేసినా మీరు ఏదైనా చూడండి, వీళ్ళు వచ్చిన ప్రతి దాంట్లో కూడా లూటీ, దోచేయడం, దాచుకోవడం, టీడీఆర్ బాన్లు అంటామా, లేకపోతే మున్సిపల్ వ్యవహారాలు అంటామా, లేదా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏం జరిగింది, అదేవిధంగా లిక్కర్ కేసులో ఇప్పుడు తుడా చైర్మన్గా పనిచేసి ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు లిక్కర్ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్నాడు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి అదే లిక్కర్ కేసులో ఉన్నారు. అంటే ఈ లిక్కర్ కేసులో ఇంకా ఎంతమంది నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మనం చిన్న అటుపై రోడ్డు పైన బండి పెట్టుకొని ఉంటే ఫోన్పే చేస్తాం. కోట్లాది రూపాయలతో ముడిపడి ఉన్న లిక్కర్కి సంబంధించి వైన్ షాప్లో మీరు ఏ విధానాలు అవలంబించారు? కోట్ల రూపాయల కట్టలు బయటపడ్డాయి. మీరు చూసారో లేదు విజయవాడలో ఈ మధ్య పెద్ద పెద్ద కోట్ల దేనికి లారీల కొద్దికి డబ్బు, ఈ లిక్కర్ డబ్బు బయటపడిందంటే ఏం సమాధానం చెప్పాలి? వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా తగుదనమ్మా అని ముఖ్యమంత్రి ఒక పక్క మాట్లాడతాడు, ఇక్కడ ఉన్న చైర్మన్ వ్యవహరించిన వ్యక్తులు మాట్లాడతారు. ఎంత దారుణం అది. అదే విధంగా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా అన్నాడు 3 రాజధానులు అని చెప్పాడు. ఒక్కటైనా ఒక స్టాండ్ ఉందా నీకు? అమరావతికి 35,000 ఎకరాలు కావాలని అంతకుముందు ఉమ్మడి అసెంబ్లీలో ప్రకటిస్తుంది. నువ్వు దానికి ఏడు స్టాండ్ అయినావు? అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నావు. అప్పుడు 3 రాజధానులు, రాజధాని ఎత్తుకొని పోయి నేను అక్కడ పెడతాను విశాఖలో అని చెప్పి వైజాగ్ లో ప్యాలెస్ కట్టాడు కదా సార్. ఆయన కట్టుకున్నాడు ప్రజాధనంతో. ఆయన దీర్ఘకాలం చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావించి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే గవర్నర్ కావచ్చు లేదంటే ప్రధానమంత్రి కావచ్చు ఎవరైతే ఇక్కడ వైజాగ్ వస్తారో ఎక్కడ ఉంటారయ్యా? హోటల్లో ఉంటారా? ఇలాంటి ప్యాలెస్ ఉంటే వాళ్ళకి ఒక మైండ్ సెట్ లో ఉంటది, అరే వైజాగ్ ఇంత డెవలప్మెంట్ అయిందా, అలా వాళ్ళ కోసమే నేను ఇక్కడ ప్యాలెస్ కట్టాను అంటున్నారు. ప్యాలెస్లు కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల ఆలోచనే ఆయన ప్రధానంగా ఉంటుంది. అందులో భాగంగానే దాన్ని కట్టాడు ఆయన కోసం. మళ్ళీ ఆయన చెప్పడం వేరు. ముందు చెప్పావా నువ్వు అది ఫలానోళ్ళ కోసం దీని డెవలప్మెంట్ చెప్పలా.
సైలెంట్గా కోట్లాది రూపాయలు దానిపైన కుమ్మరించేసినావు, దాన్ని ఇప్పుడు మెయింటైన్ చేయలేక అలాడే పరిస్థితి వచ్చింది. ఎవరికి ఇవ్వాలన్నా కూడా వాళ్ళు భరించే ఏనుగు మారిగా భరించలేని పరిస్థితి. ఇప్పుడు దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి, దానిపైన ఎట్ట చేస్తే బాగుంటుంది ఏమి, దానికి కూడా కొన్ని ఇవి ఉంటాయి కదా, పరిమితులు ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు కొండ భూములు కానీ లేదా పర్యావరణకు సంబంధించి ముప్పు లేకుండా దాన్ని ఎంతవరకు స్థలాలు కేటాయించవచ్చు ఏమనే దానిపైన కూడా ఇది జరుగుతుంది. నేనేం చెప్తానంటే, ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ప్రజల యొక్క ఆలోచనను ప్రతిబింబించే విధంగా పరిపాలన చేయాలి. ఇంట్లో కూర్చుంటే రాదు. రోడ్డు పైకి పడి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఒక రోజైనా ఇంట్లో కూర్చొని చూసాం మనం. ప్రతిరోజు కార్యక్రమాలు. దానివల్ల రాజకీయంగా రైటా కాదా అనేది ఒక పెడితే అతను శారీరకంగా కూడా మనశ్శాంతిని కలిగిస్తుంది. నేను ప్రజలకు సంబంధించిన ఇవి చేస్తూ ఉన్నాను, ఆనెస్ట్గా చేస్తా ఉన్నాను, ప్రజలకు ఇంకా ఏం చేయాలని ఆతృతతో పనిచేస్తా ఉన్నారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి పరిమితమై ఎక్కడి నుంచి ఆదాయాలు వస్తాయి, లెక్కర్ నుంచి రోజు ఎంత వస్తూ ఉంది, ఇంకో దగ్గర నుంచి ఎంత వస్తూ ఉంది, టీటీడీ నుంచి ఎంత వస్తూ ఉంది, ఇవి నిధుల్ని రోజు సాయంత్రానికి పోగు చేసుకొని లెక్కలేసేదానికే సరిపోయింది ఆయన పరిపాలన. ఆయన పరిపాలన కొనసాగించే మీరు చూశారు, ఏ మంత్రులైనా ఆ రోజు మాట్లాడే పరిస్థితి ఉందా? కనీసం మంత్రులు బొమ్మల్ని వాళ్ళు వేసుకునే పరిస్థితి లేదు. ఆ శాఖలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి బొమ్మే వేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ లో కూడా. ఆడ మంత్రి వర్గం పనిచేయాలి. ఆ రోజు ఈయన ఒక ఎవరైతే సలహాదారులను వేసుకున్నారు, సలహాదారులతో సలహాదారులే మంత్రులుగా వ్యవహరించినారు. మంత్రులుగా వ్యవహరించకుండా సలహాదారులే మంత్రులుగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఆయన ఇంటికి పరిమితమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ రోజు పరిపాలన ఇది చేశారో చూసా. పోలీసు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. దేశంలో ఎక్కడా లేదు. అంటే 2029లో వాళ్ళు చెప్తా ఉన్నారు, అదే పని కంకణం కట్టుకొని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తా ఉందో మాకు తెలియట్లేదు ధైర్యం. అంటే 2029లో రప్ప అనేది కన్ఫర్మ్. అంటే కాసుకోనండి, టీడీపీ నాయకులు ఎవరెవరైతే వైసీపీని ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. ఏ విదేశాలకు వెళ్ళినా లాక్కొని వచ్చి ఇక్కడ పనిష్మెంట్ చేస్తామంటూ కూడా శపథం చేస్తూ ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అంటే నిజంగా ఈ అనుకోవచ్చా, ఇది జరుగుతుంది అనుకోవచ్చా నిజంగా? ఖచ్చితంగా కూడా ఏదైతే ఈరోజు వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుగుణంగా ఒకవేళ ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోయినా కూడా మేము ఆ వైపుగా మా యొక్క ప్రయత్నాలు ఉంటాయని చెప్తే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా రఫా నరికేస్తాం, పొడి చేస్తాం అని హత్యలు చేసేవాడికి మామూలు సూక్తులు ఏం బోధపడతాయి? హత్యలు చేసేవాడికి అభివృద్ధి అంటే ఏం తెలుస్తుంది? రౌడీజం చేసి గుండాయిజం చేసి అందరినీ భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రాన్నే గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన సాగించాలనే వాడికి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇవన్నీ కూడా పగటి కళలో కంటున్న వైసీపీ శ్రేణులు మీరు చాలామంది ఇప్పుడు కూడా ఆ పార్టీలో ఉండేవాళ్ళు నిన్న అమరావతి పైన ఏదైతే వాళ్ళ నాయకుడు ప్రకటన చేశారో చాలామంది వైసీపీ నేతలు అంటా ఉన్నారు, ఈ పార్టీలో ఎందుకున్నాం మనము? కనీసం అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నదీ గర్భంలో ఎవరైనా రాజధాని కడతారా? ఎంత దారుణమైన మాట మాట్లాడతాడు. ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నాం? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసుకొని మేము చెప్పింది అదే కదా పదే. ఈ 5 సంవత్సరాలు కుంభకర్ణుడు నిద్రపోతా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నాం. 5 సంవత్సరాలు కుంభకర్ణుడు నిద్ర నువ్వు మేల్కొని ఈ రోజు అమరావతి నదీ గర్భంలో ఉందని ఎలా మాట్లాడతావు నువ్వు? ఇది కూడా మరో పింక్ డైమండ్ కథ. ఒక బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తి ఎవరు మాట్లాడరు ఈ విధంగా. రాజధాని సర్వనాశనం చేసి మీరండి చూస్తే ఏదైతే గత 6.5 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఏమో బిల్డింగ్లు అవన్నీ ఏ విధంగా వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా పనులు జరిగేటాన్ని అన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఆఫ్ చేసి మొత్తం అన్నిటిని కూడా దాన్ని ఏ విధంగా చేశాడో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ పొద్దు పరుగులు తీస్తూ ఉంది అభివృద్ధి. ఈరోజు టైం ప్రోగ్రామ్ పెట్టుకొని పలానా రోజు లోపల ఈ టవర్స్ అన్ని కంప్లీట్ కావాలి, పలానా రోజుల లోపల ఎక్కడా లేని విధంగా గ్రీన్ సిటీని గ్రీన్ రాజధానిని డెవలప్ చేయాలి, పచ్చదనంతో కూడిన రాజధానిని అభివృద్ధి చేసే దిశగా 10 మంది బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతూ ఆ విధంగా ఉద్యోగ అవకాశాలు మీరు చూసినారు. అనేక కంపెనీలు కోట్లాది రూపాయలు పెట్టుబడితో అక్కడ వస్తూ ఉంటే ఇతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అది కూడా భరించలేకపోతా ఉన్నాడు. ఏదైనా మంచి జరుగుతూ ఉంటే మనం చేయలేకపోయినా చేసేవాళ్ళని చూసి మెచ్చుకోవాలి. ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. మంచి జరుగుతుంటే ఒక్కటైనా ఇది మంచి పని చెప్పావా నువ్వు? నీకు అవగాహన లేదు. సాయంత్రం అయితే నీకు కోట్లాది రూపాయలు ముడుపులు చేరాలి, అది నీ యొక్క రాజకీయం.
సార్, తెలుగుదేశం పార్టీ ప్రతి నిత్యం కూడా ఎంతమందికి ప్రజలకు లబ్ధి చేకూరే కార్యక్రమం చేశాము, ఎంతమంది మహిళలకు లబ్ధి చేకూరింది, ఎంతమంది పేద ఇళ్లలో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం పరిపాలన సాగిస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని అన్ని కూడా ఏది కూడా దాచిపెట్టాల. గతంలో ఒకసారి చూస్తే వైసీపీ గవర్నమెంట్ కొన్ని జీవోల్ని బయటకే కనపడనీయకుండా బ్లాక్ చేసినారు. ఆ పరిస్థితిలో ఏ జీవో కానీ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈరోజు ఆన్లైన్లో ఉంటుంది ఏ జీవో అయినా. ఎందుకు ఆదర్శవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఈరోజు పరిపాలిస్తూ ఉంది కాబట్టి ఏది కూడా ఓపెన్లో పెడతాం. ఆ రోజు ఎన్ని చీకటి జీవోల్ని మీరు తెచ్చి దాన్ని అన్ని కూడా బ్లాక్ చేశారో ప్రజలందరూ గమనించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా వాటన్నిటిని కూడా ఇచ్చేసి ఈరోజు ప్రజారంజకమైన పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉందో ఆ రోజు చూస్తే ఎన్ని దేవాలయాలపైన దాడులు, ఎన్ని దేవాలయాలపైన కుట్రలు చేశారు. ఇప్పుడు జరగట్లేదా? ఇప్పుడు జరగట్లేదు. అన్ని వర్గాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఎస్సీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఏదైనా బీఫ్ 120 కిలోలు దొరికిందని చెప్పి వైజాగ్ సిటీలోనూ ఎక్కడో బీఫ్ ఈ ప్రభుత్వంలోనే బయట దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉండి పట్టుకున్నారు ఈ ప్రభుత్వంలోనే. అది చాలా సెన్సేషన్ కూడా అయింది ఆ న్యూస్. ఇప్పుడు బీఫ్ కానీ ఏదైతే బంగాక్ కానీ ఇవన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పెంచి పోషించినారు వైసీపీ శ్రేణులు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కమిషన్లకు కక్కుర్తిపడి ఏ విధంగా చేశారో మనం చూసాం. దాంట్లో భాగంగా కొంతమంది ఇది చేస్తూ ఉండవచ్చు. వాళ్ళని ఎట్టారి కట్టాలను కూడా మనం చేస్తే ఆ యొక్క ప్రాంతాలను కూడా సపరేట్ జిల్లాలుగా కూడా మన నూతనంగా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే పేద వర్గాలు ఏడైతే ఎస్టీలు అలాంటి పేద వర్గాలు నివసిస్తూ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి జీవనాధారం కల్పించడమే కాకుండా ఎలాంటి బంగాకు ఇలాంటివన్నీ తోటలన్నీ కూడా ధ్వంసం చేసి వాళ్ళని మంచి పంటలు పండించే విధంగా కూడా వాళ్ళ మార్పు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఈరోజు ఏది ఏమైనా కూడా ఈ యొక్క వాళ్ళు ఏదైతే మేము రఫరఫ వస్తామంటారో ఈ 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రేపు గెలవలేడు పులివెందుల్లో. అది పరిస్థితి. పులివెందులకు కూడా నీరు ఇచ్చినా మేమే ఇచ్చినాం, అభివృద్ధి చేసినా మనమే చేశాం. అత్యంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అంటే ఓట్ల శాతంలో నేను చెప్తున్నాను, ఎక్కువ ఓట్లు శాతం ఎక్కువైంది కదా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో ఓట్లు శాతం కాదు అది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేయాలనుకున్నారో ఓట్లు, దొంగ ఓట్లు, నేను చెప్పాను కదా తిరుపతి ఎగ్జాంపుల్, ఆ విధంగా అనేక విధాలుగా కూడా చేసినా కూడా అది మించి జనాల యొక్క వ్యతిరేకత కూడగట్టుకున్నారు. అందువల్లనే ఈ పరిస్థితి వచ్చింది. జనాల యొక్క అందరి యొక్క కనీసం రాజకీయ నాయకుడు అనేవాడు చేస్తాడో చేయడం వల్ల కనీసం ప్రజలు చెప్పేది వినే ఓపికైనా ఉండాలి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలు ప్రజలు చెప్తూ ఉంటే ఏ రోజైనా విన్నాడా? సరే, ప్రజలు చెప్పేది వినలా, కనీసం మీ పార్టీ నేతలు చెప్పింది కూడా నువ్వు వినలా. ఒకసారి తిరిగి చూసుకో. నువ్వు ఎవరు మంచి మాటలు నీ చెవికి ఎక్కవో జగన్మోహన్ రెడ్డి, ఎవరు మంచి సూక్తులు చెప్పినా మంచి విధానాలు చెప్పినా నీకు బుర్రకు ఎక్కవు అనేది స్పష్టంగా కూడా తెలిసింది. అందుకే వాళ్ళ నెల్లూరు జిల్లాలో చూస్తే అంతమంది తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం అదే. వాళ్ళు అనుభవజ్ఞులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి మరి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చెప్పిన ఇవి పనిచేయాలి ఆయనకి. అంటే నువ్వు మంచిని వినేదానికే నీకు ఇది లేనప్పుడు ఇంకా పరిపాలన ఏం చేస్తావు? అంటే నెక్స్ట్ రెడ్ బుక్ లో ఎవరు ఉండొచ్చు అనుకుంటారు? నారా లోకేష్ ఇప్పటికే ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే నెక్స్ట్ మీరు టీడీపీలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడుకి మీరు సన్నిహితంగా ఉంటారు కాబట్టి అంటే మీకు ఏమన్నా తెలిసి ఉంటుంది. అంటే రెడ్ బుక్ లో నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనుకోవచ్చు? రెడ్ బుక్ అంటే ఎవరైతే ఆ రోజు తన విధులు న్యాయంగా ధర్మంగా నిర్వర్తించాల్సిన విధులకు భిన్నంగా వ్యవహరించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా కూడా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా వివిధ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించిన కొంతమంది అధికారులు కావచ్చు, ఇవన్నీ కూడా 1 by 1 చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా చేస్తా ఉన్నాం తప్ప అక్రమంగా అన్యాయంగా ఏ రోజు కూడా రెడ్ బుక్ పేరుతో ఎవరనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతా ఉన్నారు, ఈ మధ్య కూడా మమ్మల్ని అరెస్ట్ చేయలేదు అని టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు అడుగుతా ఉంటే తొందర ఎందుకు? స్వామివారి కన్ను తెరవాలి, చట్ట ప్రకారం వాళ్ళు ఏవే ఉన్నాయో రికార్డెడ్ గా చూసుకుంటారా? అవన్నీ కూడా నారా లోకేష్ చూసుకుంటారా? లోకేష్ గారు ఏంలే, లోకేష్ గారు ఆ రోజు ఎవరైతే ఇది చేశారో దాన్ని మేము రెడ్ బుక్ లో నోట్ చేయడం జరిగిందని చెప్పాడు. దానికి అనుగుణంగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా పనిష్మెంట్ అనేది కంటిన్యూటీగా జరుగుతూ ఉంటుంది. అది
దాన్ని ఈరోజు తాగిపోయేది ఏం కాదు అది. ఉమ్, దాంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా వ్యవహారాలు జరిగినాయి, మళ్ళీ అటు ఇటు ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడే మీరు చూశారు ఎంతమంది అందరూ కూడా మంత్రులు ఎవరైతే ఈ యొక్క పేద ప్రజల ఖజానాను ఎవరైతే లూటీ చేశారో, మంత్రులుగా వ్యవహరించారో, ఉమ్, ఎమ్మెల్యేలుగా వ్యవహరించారో, ఈరోజు కోర్టుల చుట్టూ జైల్లో ఉన్న మాట నేను ఇప్పుడు చెప్పాను కదా కొన్ని పేర్లు, ఉమ్. వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఖచ్చితంగా కూడా అది దాని పని, అది రెడ్ బుక్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. సార్ అంటే చివరిగా ఎవరికైనా కక్షతోటో ఇంకోటోటో రెడ్ బుక్ లో పేర్లు అనేది అవాస్తవం. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తించకుండా ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే కూనీ చేశారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకు పనిష్మెంట్ మటు ఖచ్చితంగా కూడా జరుగుతుంది. నారా లోకేష్ రీసెంట్ గా కూడా మాట్లాడారు, పింక్ డైమండ్ అనేది మా ఇంట్లో ఉందని చెప్పి చాలా ఆరోపణలు చేశారు. అది కానీ వాస్తవం అయితే మా ఆస్తులన్నీ కూడా రాయిస్తామంటూ కూడా చెప్పారు. అంటే ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు ఏంటంటే పింక్ డైమండ్ అసలు ఎక్కడికి వెళ్ళింది ఆ పింక్ డైమండ్? రాజకీయ గెలుపు కోసం శ్రీవారి యొక్క పింక్ డైమండ్ పేరుతో నాటకాలు ఆడి ప్రజలను కూడా కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. అసలు ఉందా పింక్ డైమండ్ అనేది? పింక్ డైమండే లేదని ఆ యొక్క ధర్మారెడ్డిగా వ్యవహరించిన వ్యక్తే, వాళ్ళ వ్యక్తే చెప్పాడు. వెంకన్నని దర్శించుకోవడానికి నేను సరదా వెళ్తూ ఉంటాను, నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను. అంటే చూసినప్పుడు ఇక్కడ వెంకన్నకి అంటే స్వామికి ఇక్కడ గ్రీన్ కలర్ డైమండ్ ఏదో ఉంటది, అదైతే నేను చూసాను. అంటే నిజంగా పింక్ డైమండ్ అనేది ఉందా? చాలా డౌట్ ఇప్పటికీ. పింక్ డైమండ్ అనేది లేదనేదే ఆ యొక్క ధర్మారెడ్డి విధులు నిర్వర్తిస్తున్న అతనే చెప్పిన మాట. మనం చెప్పిన మాట కదా, మనం చెప్తే మనకు తెలియదు కదా. ఆయన చెప్పినైతే పింక్ డైమండ్ అనేది లేదని ఆ రోజు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. పింక్ డైమండ్ ఉంది ఎట చెప్తావు ధర్మారెడ్డి అని. నువ్వు చెప్పలేదంటే రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి యొక్క డైమండ్ పేరుతో, పింక్ డైమండ్ పేరుతో కూడా నువ్వు నాటకాలు ఆడావు. నాటకాలు ఎప్పుడు ఎల్లకాలం సాగవు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే రాజకీయంగా కూడా ఉంటుందేమో తప్ప ఎవరికి కూడా. అలా కాకుండా వక్రీకరించి అబద్ధాలు చెప్పి రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ఉనికి కాపాడు కోసం శ్రీవారిని తెచ్చి ఈ విధంగా పెట్టడం. అందుకే ఇంకా కూడా రాబోయే రోజుల్లో చూస్తారు మీరు, ఖచ్చితంగా కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. ఆయన ఈ మధ్య అమరావతి గురించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి నీ కేసుల విషయంలో, అది చెప్పు. నువ్వు 1,00,000 కోట్లు మీ తండ్రి గారి ఈయన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించి నువ్వు ఏ విధంగా ఈరోజు అమరావతి ఎంతమంది రైతులు ఉసురు పోసుకున్నావు? అమరావతి రైతులు కనీసం వాళ్ళు ధర్నా, వాళ్ళకి ఏదైతే సత్యాగ్రహాలు చేస్తే కూడా దానిపైన దాడులు చేయించావు. అంటే మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము చెప్తున్నామే తప్ప, ప్రజల కోసం చెప్తా ఉన్నామే తప్ప, కావాలని మా సొంతంగా మేమేదో బిల్డింగులు లేపేస్తాము లేదంటే ఇంకోటి చేస్తామనేసి 3 రాజధానులు చెప్పలేదు. కేవలం ప్రజల కోసం రాజధానులు 3 ఉంటే బాగుంటుంది, క్యాపిటల్స్ బాగుంటుంది. అదేవిధంగా బయట నుంచి విదేశాల నుంచి ఇక్కడ కంపెనీలు వచ్చి పెడతారు 3 రాజధానులు ఉంటే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే అమరావతి ఒకటే ఉండడం వల్ల చాలా మందికి దూరం అవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి నచ్చిన పనులు చేసుకోవడానికి అమరావతి ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే 3 క్యాపిటల్స్కి సింగిల్ క్యాపిటల్కి డిఫరెన్స్ ఇది అంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు బుద్ధుండేవాడు ఎవడైనా, అంతో ఇంత జ్ఞానం ఉండి బుద్ధుండేవాడు ఎవడైనా ఎన్నికల ముందు చెప్పాలి కదా నువ్వు ఆ మాట. ఎన్నికలకు పోయే ముందు నువ్వు నేను 3 రాజధానులు చేస్తానని చెప్పాలి కదా. ఆ పొద్దు నీ బుద్ధి ఏమైంది? ఆ పొద్దు నువ్వు చెప్పిన 3 రాజధానుల వాక్యాలు ఎందుకు చెప్పలా? మేము అమరావతిలోనే ఉంటాం, రోజా చెప్పింది, మా నాయకుడు ఇక్కడనే గృహప్రవేశం చేస్తా ఉన్నాడు, మేమంతా కూడా ఎన్నే ఉంటాం, అమరావతి రాజధాని అని. బుద్ధుండి మాట్లాడుతా ఉన్నారా? బుద్ధుండి మాట్లాడాలి కదా అతను. ఏదైనా మాట్లాడితే ఒక నాయకుడిగా మాట్లాడితే స్పృహ కోల్పోయి మాట్లాడితే అతను. అంటే రోజా గారు టీడీపీలో చేరినప్పటి నుంచి మీరు అప్పటి నుంచి పార్టీలో ఉన్నారు కదా? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం. పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మందిని చూసాం. చాలా మంది ఈ యొక్క పార్టీ యొక్క దీన్ని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, రోజా లాంటి వ్యక్తులు చాలా మంది రాజకీయంగా వాడుకొని మళ్ళీ పార్టీని నట్టేట ముంచి వెళ్ళిపోవాలి అనే ప్రయత్నాలు మళ్ళా తిరిగి వాళ్ళకే వస్తాయి. ఇంకా ఉన్నారా టీడీపీలో? ఎట్లా నట్టేంట ముంచేసి మధ్యలో వెళ్ళిపోయే నాయకులు ఇంకా ఉన్నారనుకోవచ్చా టీడీపీలో? అంటే అది ఇప్పుడు తెలియదు కదా, అది దాని విషయాలు అవన్నీ కూడా నేనేం చెప్తున్నా, జనరల్గా జరిగిన విషయాలు. ఒక పార్టీని నమ్ముకొని మేమున్నాం. పార్టీ ఆవిర్భావం నుంచి ఏదైతే ఎన్టీ రామారావు అభిమానులుగా వచ్చాం మేము కానీ, మా తండ్రి కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా 5 సంవత్సరాల 3 మాసాలు తిరుపతి పార్లమెంటు అధ్యక్షునిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కొనసాగే అవకాశాలు, వార్డు స్థాయి నుంచి కూడా
జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనేక పదవులు నిర్వహించే అవకాశం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు కల్పించారు. ఈ సందర్భంగా నేను చెప్పేది రాజకీయంగా కూడా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అనేక మందికి కూడా రాజకీయ భవిష్యత్తు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి చూస్తే ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈ యొక్క రాజకీయాల దీనికోసం దయచేసి శ్రీవారిని వాడుకోవద్దని మరొక్కసారి, ఎందుకంటే మేము యాదవులై మొదటి దర్శనం స్వామివారి కల్పించారు. ఆయనకి సంబంధించిన మా బంధువులు కానీ మేము కానీ ఇక్కడ అందరూ కానీ తిరుపతిలో కూడా అత్యధికంగా కూడా ఉన్న మేమందరూ కూడా భావన ఒకటే, లక్షలాది యాత్రికులు వచ్చే ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ధ్యేయంతోనే చంద్రబాబు నాయుడు అనేక ఇక్కడ పార్కులు డెవలప్ చేసినా, ఏం చేసినా, రోడ్స్ అభివృద్ధి చేసినా మేము చేసాం. వైసీపీ ఏమి చేసి ఏ పార్కుని అడిగినా చెప్తారు. ఆ విధంగా ఇక్కడ లక్షలాది యాత్రికులు వచ్చే వారికి సరైన భద్రత ఎవరు కూడా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి స్ట్రిక్ట్గా చెప్పడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఏది ఉన్నట్టు ఇక్కడ పవిత్రతను కాపాడే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే అంత ప్రాధాన్యత ఎవరు నేను చూడాల. నాకు తెలిసినప్పటి నుంచి ఆయనతో గడిచాం, కానీ ఇక్కడ కూడా రాజకీయంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనుకుంటా జడ్పీ ఎలక్షన్ సంబంధించి అప్పుడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జడ్పీటీసీ, ఒకే ఒక సభ్యుడు తక్కువ వచ్చేదానికి ఉన్నారు, అయినా కూడా ఆ రోజు వద్దని చెప్పారు. ప్రజలు మనకు తీర్పేలేదు కాబట్టి మనం ఇంకోని తెచ్చిపెట్టుకొని జడ్పీ కైవసం చేసుకోవాల్సిన అవసరం లేదని అంత ఇదిగా ఉన్నత విలువలతో రాజకీయాలు నడిపిన చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది నేను చూసా స్వయంగా, ఎవరో చెప్తేగా. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా అన్ని కులాలు అందరికీ సముచితమైన గౌరవం ఇవ్వాలి, సముచితమైన ఇది ఇవ్వాలనే దీంతో పనిచేస్తూ ఉంది. ఈ పొద్దు ఏదైతే ఎన్డీఏ కూటమి కాబట్టి 3 పార్టీలకు కూడా కొన్ని పదవులు వాళ్ళు కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ దాన్ని బట్టి అందరికీ సర్దుతో ముందుకు పోతాను. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా సరైన న్యాయము, సరైన గుర్తింపు ఇక్కడ జరుగుతుందని పూర్తిగా కూడా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ శ్రీవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండి అందరూ ఇంటిలిపాటి అందరూ కూడా సుఖ సంతోషాలు వెలివిరియాలని మనస్ఫూర్తిగా పార్టీ పరంగానే కాకుండా ఇక్కడ ఉన్న లోకల్గా మేము అందరికీ ఆయన స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం.